ఫ్రెండ్స్, ఎప్పుడైతే తమిళనాడు సీఎంగా మన విజయ్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మైండ్లో వచ్చేది అసలు త్రిషకి ఏం పదవి ఇవ్వబోతున్నాడు అనేసి. అయితే త్రిషకి ఏం పదవి ఇవ్వబోతున్నాడు అనే విషయం గురించి చెప్పాలి అంటే ఇప్పటికే విజయ్ దళపతి 2 నియోజకవర్గంలో తను పోటీ చేశాడు. రెండిట్లో గెలిచినట్టయితే ఇక్కడ మనం ఒక దానిలో రాజీనామా చేయాలి. రెండిట్లోనూ గెలిచాడు కాబట్టి ఒక దానిలో రాజీనామా చేయాలి. సో ఇక ఇప్పుడు విజయ్ అందుకనే 6వ తేదీన హుటాహుటిన తన గెస్ట్ హౌస్లో అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరితోనూ తను భేటీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఇక ఇప్పుడు తను అంటే త్రిష పోటీ చేసి తనేమన్నా ఆ టికెట్ తీసుకొని అంటే దానికి సంబంధించి పోటీ చేసి తను డిప్యూటీ సీఎంగా తను ఓటింగ్ తెచ్చుకుంటారా? లేకపోతే వేరే ఏదైనా ఆప్షన్ ఉంటుందా? ఎమ్మెల్యేలందరూ కలిసి త్రిషని ఎన్నుకుంటారా? ఇలా రకరకాల విషయాల నడుమ అంటే తనేమన్నా కొన్ని పార్టీ ప్రెసిడెంట్ అవుతుందా? ఈ విషయాల గురించి చాలా పెద్ద చర్చ జరగబోతుందనమాట. అయితే అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన క్యాండిడేట్స్ కూడా త్రిషకి సంబంధించి ముందుగానే వాళ్ళు ఒక పిక్చర్ అయితే గీసుకున్నారనమాట. సో త్రిషకి సంబంధించి ఏదో ఒక పెద్ద పోస్ట్ అయితే రాబోతుంది. అది పార్టీ ప్రెసిడెంటా? లేకపోతే వేరే ఇంకేదైనా చీఫ్‌గానా? లేకపోతే ఇంకేదైనా అనేసేసి చాలా అంటే చాలా పెద్ద రచ్చ జరగబోతుంది. సో 6వ తారీఖున అతి పెద్ద భేటీ పెట్టబోతున్నాడు విజయ్. సో 7వ తారీఖున ప్రమాణ స్వీకారం కాబట్టి 7వ తారీఖున ఖచ్చితంగా త్రిష గురించి ఒక మ్యాజిక్ అయితే జరగబోతుంది. మరి అది డిప్యూటీ సీఎం పోస్టా? లేకపోతే వేరే ఇంకేదైనా పోస్టా అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే మాత్రం త్రిష ఇప్పుడు క్యాబినెట్‌లో అంటే విజయ్ క్యాబినెట్‌లో అద్భుతమైన పొజిషన్‌లోకి రాబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.